ఇప్పుడు ఒకటి తమ్ముడు నేనేమంటున్నానంటే చాలా మంది నేనేం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అందశ్రీని కుల కోణంలో చూద్దామా? కవి కోణంలో చూద్దామా? ప్రాంతీయ కోణంలో చూద్దామా? మీరు చెప్పండి జర్నలిస్ట్‌లో ఏ కోణంలో చూద్దాం? ఆయన ఒక కవి. రైట్. ఇప్పుడు కేసీఆర్ ఎవరో రాసినటువంటి పాటను నేనే రాసినాను అన్నాడాయన. కేసీఆర్ ఏ కోణంలో చూసింటాడు? ఇప్పుడు ఏ కోణంలో అందరిని బానిస కోణంలో చూస్తాడాయన. హ్మ్. అందరు నా బానిసలు. నేనొక్కడినే తెలంగాణ రాష్ట్రానికి రాజుని. ఆ కుర్చీ నాది. ఎప్పటికి ఇలానే కూర్చుంటా అనేటువంటి అహంకారం ఎవరికున్నా సరే ప్రజలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు నువ్వు కుర్చీ కోల్పోవాల్సిందే. కాబట్టి ఏ కోణంలో కవులని, రచయితలని, ఉద్యమకారులని, జర్నలిస్టులని అందరిని వాడుకొని నువ్వు నీ రాష్ట్రం నీ ఇంటి కోసం తెచ్చుకునేటువంటి కోణంలో పిరికడి మట్టి కాదురా తెలంగాణ అనేటువంటి విమర్శలను కూడా చేశాడాయన. ఇప్పుడు ఓటరు కోటర్ అయినంత వరకే నీ ఆటలు సాగుతాయి. ఓటరు సూటర్ అయిండనుకో ఖబర్దార్ అనేటువంటి హెచ్చరికను కూడా చేశాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కాదు కదా! కాబట్టి ఆయన దళితుడన్నా గాని నాకు దళితేంది భయ్! ఈ సమాజాన్ని 5 ముక్కలుగా నరికిర్రని మీరు అంటుర్రు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ అన్న 5 వర్గాలుగా మీరు నరికిర్రు అతుకుబెట్టండి మనుషులైతారన్నాడు. అంతకంటే గొప్ప కవి ఎవడుంటాడు? మనం కోరుకున్నది కూడా అదే కదా!